మన బల్లాన్పల్లి గ్రామ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయ వార్షికోత్సవములు శ్రేష్టమ వార్షికోత్సవములు ఆ సందర్భంగా ఈరోజు మొదటి రోజు ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, మరి యజ్ఞ కార్యక్రమము, స్వామివారి సందేశము, తరువాతి ఈ భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ దేవాలయం పునర్నిర్మాణం కొరకు మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా భజన పోటీలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం నిర్వహించాలన్నప్పుడు మరి మనం ఇప్పుడు అందరినీ చందాలు అడిగి ఈ అభివృద్ధి కొరకు మనం ముందుకు పోతున్న సమయంలో మళ్ళీ అడగడం కూడా బాగుండదు, ఈసారి మరి ఎట్లా అనేది ఆలోచనకు వచ్చింది. అన్నప్పుడు మా అధ్యక్షులు తిరుపతి గారు, లేదు మన ఊర్లో అడుగుతున్నా సరే నేను బయటనైనా అడుగుతా, మరి భజన టీంలో పోటీలు అయితే పెట్టాలని చెప్పడం జరిగింది. మరి దానికి గాను ఆ తిరుపతి గారే బయట ఉన్నటువంటి దాతలను ఆశ్రయించి ఈ భజన పోటీల ఖర్చు నిమిత్తం వారు కొంత చందాలు నిర్వహించడం జరిగింది. అందుకొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగినాము. దానికి దాతలుగా వారిని కూడా గుర్తు చేయాలి సభకు. ఎందుకంటే మహాలక్ష్మి ఫర్టిలైజర్స్, జాజుల బాలరాజు గారు, నాగర్ కర్నూలు, వారు ఒక 25,000 రూపాయలు. మాదాసు నరసింహ, అంటే మా భజన టీంలో ఉంటారు వీళ్ళు, వారి పెద్ద కుమారుడు 10,000 రూపాయలు. అదేవిధంగా ఇంద్రకల్లు గ్రామ రమణ సేటు వారు 5,000, ఇంకా రమణగౌడ్ గారు 5,000, మాదాస్ గోవర్ధన్ గారు 4,000, ఈ నవత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు 2,500. ఈ విధంగా వారిని ఆశ్రయించి వారి దగ్గర మరి వాళ్ళు ఆశ్రయించినందుకు, వాళ్ళు ఇచ్చినందుకు వారికి ఆ సూర్య భగవాన్ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు రోజుకు భజనలు అడుగంటిపోతున్నాయి. పెద్దలు ఏ ఊళ్ళైనా పెద్దలు ముసలి వాళ్ళు ఉన్నంతసేపు నడిచినాయి. ఇంకా కొద్దిగా వాళ్ళ చేతికి వాళ్ళకి వెనుకాల ఉన్నటువంటి కొంత వయసు వాళ్ళు ఆ భజనలు జరుగుతూ ఉన్నాయి. చాలా మటుకు